ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, అంటే సిలువను చూడక, సిలువ మీద పడి బాధను చూడక, అవమానము చూడక, మరి ఆ వేదన చూడక, మరి తండ్రి అయిన దేవుని వైపు అనగా తన ఎదుట ఉంచబడిన ఆ ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఈరోజు కూడా నీవు కూడా అలాగే చేయాలా, నీవు కూడా అలాగే చేయాలా. మనకున్న అవమానం ఆర్థికంగా, మరి శారీరకంగా, కుటుంబంగా అనేకం ఎదుర్కొంటున్న నీ అవమానం, నీ దరిద్రత, నీ పేదరికం, నీ అనారోగ్య సమస్యలు ఏవైతున్నాయో వాటి వైపు చూడక మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై వీటన్నిటిని, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ హింసలు, లేదా కఠినమైన ఈ శ్రమలు, సమస్యల్ని ఏం చేయాలంటే వాటిని నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట.